నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే నువ్వు కనిపించలేదు. నాకు తెలుసు నువ్వెవరిని కలవడానికి వెళ్ళావు. చిత్ర, ఈరోజు నీ అన్నగా కాదు, చిన్నప్పటి నుండి కంటికి పాపలా చూసుకున్నా ఓ నాన్నలా అడుగుతున్నాను. ఏం చేయమంటావు? చిత్ర, నా ప్రశ్నకు కావాల్సింది సమాధానం, నిశ్శబ్దం కాదు. నిన్నే అడిగేది, ఏం చేయమంటావు? బావతో ముహూర్తం పెట్టించన్నయ్యా. ఏంటి ఏమన్నా? బావతో ముహూర్తం పెట్టించమంటున్నావా? సింపుల్ గ్రేట్. తనకిప్పుడే ఫోన్ చేస్తాను. హలో బావా. బావా, చిత్ర పెళ్లికి ఒప్పుకుంది. చెప్పండి, ఇది నా ప్రేమ? పబ్లిక్ గా 10 మందిలో బజార్ అమ్మాయిలతో తిరుగుబోతూ అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అతనితో నటించాలా? హే చిత్ర, ఇక్కడున్నావా? సీ దిస్, సచ్ ఎ ఫెంటాస్టిక్ బుక్. దీనికోసం యుఎస్ లో కూడా ఎంత ఎతికానో తెలుసా? అలా తెల్లబోయి చూడాల్సిన అవసరం లేదు. ఈయనే నా బావ, పేరు రాజ్. హాయ్, హలో, నైస్ టు మీట్ యు. ఐ యామ్ సుబ్బు, ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్? Yes. వావ్, మాకు ఏదైనా రోల్ ఉంటే చెప్పొచ్చు కదండి. తప్పకుండా, కానీ మీ ఫియాన్సీకి హీరోయిన్ రోల్ ఇస్తానంటే కాదంటుంది. కొంచెం మీరైనా చెప్పండి. ఇజ్ ఇట్? కమాన్ చిత్ర, ఏంటిది? ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటున్న అవకాశం నీకొస్తుంటే కాదంటావా? లుక్, ఎలాగో మన పెళ్లి అయిపోతుంది, తర్వాత ఇలాంటివన్నీ కుదరవు. ఈ ఒక సినిమా చేస్తే లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది. అసలు సంగతి నీకు తెలియదు. ఏమీ తెలియని అవసరం లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్. కమాన్ చిత్ర, సే yes. కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోను. మరి నేను ఎలా తప్పుకోను? తప్పుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అలాంటిది. ఏ వినోద్ వర్మ, ల్యాండ్ లీజు పూర్తయి రోజులు గడుస్తున్నా నా ఫీజు పంపనే లేదు. అది కాదు సార్, నాకు ఇంకో 4 రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ క్లియర్ చేస్తాను. ఈ రోజు డబ్బులు ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. అది కాదు సార్, సార్ 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 సార్, నువ్వు వెనుకురా వచ్చావు ఇక్కడికి. నేను ఆల్రెడీ అక్కడ బ్లాక్ చేసి పెట్టాను కదా. అబ్బా మీరు ఉండండి సార్. ఉన్నానుగా. చేతియండి సార్ ప్లీజ్. చంద్ర గారు, మీకు కావాల్సింది డబ్బేగా. ఇతని అనమనండి, ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహనకు నో అంటే అది ఇదిగోండి, నా 2వ సినిమా మీతోనే తీస్తాను. ఇంతకీ 2 ఎంతలు వసూలు చేసుకుంటాను. చూద్దాంలే. నువ్వు డబ్బులు ఇచ్చావు సరే, కరెక్ట్. ఆయన తీసుకున్నాడు సరే, పర్ఫెక్ట్. దానికి నేను ఒప్పేసుకుంటాను అనుకున్నావా? పోరా. అరే ఒప్పుకో బావా, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నానని అందరితోటి చెప్పుకుంటాను. అది కాదు బావా, సినిమాలో హీరో ఆ గురుగాడు. నాకంతా తెలుసు. అయినా ఇద్దరు విరోధులు పెట్టుకుని నేనేం సినిమా తీస్తాడో నాకైతే అర్థం అవట్లేదు. ఆ తెప్పులేవో నేను పడతాను, కానీ ముందు ఈయన చేత ఒప్పించండి. అరే నేను మాటిస్తున్నానండి ఈయన తరపున. బావా, మా చిత్ర మీ సినిమాలో అది కాదు హీరోయిన్. ఓకేనా? ఏంటి బావా ఇది? థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఎందుకు బావ కంగారు పడతావు? నాకు అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది, ఢిల్లీలో ప్రాజెక్ట్ అటెండ్ అవ్వాలి. అది ఫినిష్ అవడానికి ఎలాగో 1 మంత్ పడుతుంది. ఈలోగా తిని షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ప్రాబ్లం ఏంటి? ఇంకా ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. అయితే వచ్చిన వెంటనే డైరెక్ట్ గా పెళ్ళి అంటాం. ఓకే సరే, అలాగే కానిద్దాం. వెళ్దామా? యా. ఓకే బాయ్స్, రిలాక్స్, రేపు కలుద్దాం. మోనా, నెక్స్ట్ మనం తీయబోయేది హీరో హీరోయిన్ కి మ్యూజిక్ నేర్పించే సీన్. వెళ్ళి వాళ్ళకి సీన్ వివరించు. డైరెక్టర్ నమస్తే సార్. పర్లేదు, కూర్చో కూర్చో. ఇదిగో ఈడు మా బామ్మర్ది గొప్ప గంగాధరం అని, ఆడి ఈడు బామ్మర్ది. ఇవాళ నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని సినిమా పనులన్నీ చూసుకుంటారు. నువ్వు మాత్రం బాగా చెయ్యి. అరే బామ్మర్ది, దగ్గరుండి అన్ని జాగ్రత్తలు చూసుకో. అట్టగా భయ్యా, ఏ కంగారు పడక, మాట చెప్పింది కదా, ఇక్కడ పనులు నేను చూసుకుంటాను. ఏ కంగారు పడక, ఇక్కడ పని చూసుకోరానుక. నమస్తే సార్. నమస్తే అంటే బాబు, ఇస్టేల్ గా సెకండ్ అవలో పెట్టి ముందు చేదుడు మీది కదా డైరెక్టర్ది. ఓ హలో సార్. ఇదో డైరెక్టర్,
నా పేరు గొట్టం తేడా వస్తే కట్టం కట్టం. అసలు ఇంతకీ ఈ ఆటకి ఏడు ప్లాన్ చేసిన వేటే చెప్తా. హలో ప్రొడక్షన్, ఓ జ్యూస్ సార్ కి. హలో, ఇక్కడ ఇంకో సగం మనిషి ఉన్నాడు కనిపించట్లా? సారీ, జ్యూస్ నర. ఏ బాగుండే డైరెక్టర్ ఏర్పాటు బాగా చేస్తాడు రే. ఇలాగైతే మాకు ఓకే సూపర్ ప్లాన్. ఇక నిలబడి చూస్తున్నావు ఏంటి? వీళ్ళు పని చూసుకో. వీళ్ళు లాగేస్తున్నారు బాబు. వెళ్ళు. ఏ బామ్మదే. అబ్బో, హాఫ్ బ్రెయిన్ వాళ్ళతో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ముందు ముందు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏంటో. పిచ్కాక్ షెల్ వి గో ఫర్ టేక్. ఎల్లాద్దాము. అబ్బో, తెలుగుని తురిమేస్తున్నావుగా. సౌండ్ స్టార్ట్, కెమెరా బయట వాళ్ళు టేక్ 1. యాక్షన్. ఏమి ఇది మ్యూజికా? కొంచెం నేర్పించు బాబు, నేర్చుకుంటాం. గిటార్ పట్టుకోవడమే చేత కాదు, ఎలా నేర్చుకుంటావు? ఎలా పట్టుకోవాలో చెప్పు. ఆడవాళ్ళకి చెప్పరాదు. అంతేనే, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం దా నువ్వు. నేనే ప్రాబ్లం అయితే మరి నాకు మ్యూజిక్ నేర్పించడానికి నువ్వెందుకు వచ్చావు? వేరే దారి లేక. ఇది కాదు డయలాగ్. నీకు బుర్ర లేదు, నీకు కాదయా, నాకు లేదు. నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, వెక్కం, మానం, సూడు, స్వర్ణ ఏది లేదు. నువ్వు ఒక మాయగతివి. నన్ను Mr. మోసం చేశావు. Pitchcock, ప్రేమ పేరుతో stop వంచన the camera. చేశావు. నన్ను ప్రేమించాలని అబద్ధం చెప్పావు. ఇంట్రెస్టింగ్. మిస్టర్ పిచ్కాక్, స్టాప్ ద కెమెరా. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ పక్క ఆపు. ప్యాకప్. రే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పరా. ఈ ప్యాకప్ గోలేంట్రా? పిల్లరి కెమెరామ్యాన్, అసిస్టెంట్ డైరెక్టర్, అరే హెరి హెరి వెళ్ళు. అరే ఏంటే అక్కడ ప్యాకప్ అని చెప్పగానే ఇక్కడ లాగేసుకు వచ్చేసినారు. జ్యూస్ కానీ కావాలంటే బావా, ఆ? వాళ్ళకి కావాల్సింది జ్యూస్ కాదు, క్యాష్. హలో, ఐఎమ్ రిషి. హౌ యూ సార్? కంగ్రాట్స్ గురు. హీరోలు డైరెక్టర్లు అవడం, డైరెక్టర్లు హీరోలు అవడం చూసాం, కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలు అవడం కొత్త ట్రెండ్.